వెల్కమ్ టు జేపీ న్యూస్. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో శ్రీ శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప భక్త బృందం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే సంప్రదాయ భిక్షా కార్యక్రమం ఈ సంవత్సరం 14వ సంవత్సరాన్ని ప్రవేశించింది. ఈ భిక్షా కార్యక్రమాన్ని నేడు శుక్రవారం మధ్యాహ్నం వెంకటగిరి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ప్రారంభించారు. టీటీడీ కళ్యాణ మండపం రోడ్డు వద్ద జరిగిన ఈ వేడుకలో ఎమ్మెల్యే స్వయంగా స్వాములకు భిక్షను వడ్డించి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గత 13 సంవత్సరాలుగా అయ్యప్ప భక్తుల విశ్వాసంతో భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న ఈ భిక్షా కార్యక్రమం స్థానికంగా ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని సృష్టిస్తూ వ్రతదారులకు ఆత్మీయతను కలిగిస్తోందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథం, అవ్వారు సత్యనారాయణ, మంకు ఆనంద్, ఇతర టీడీపీ నాయకులు, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు. శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప భక్త బృందం తరపున గత 14 సంవత్సరాలుగా ఇంట్లో వసతి లేక కూలీ నాలి చేసేవాళ్ళు కూడా శబరిమల వెళ్ళాలనేటువంటి కోరిక ఉంటుంది సార్. అటువంటి వాళ్ళకి శుచి శుభ్రమైనటువంటి భోజనము రేటు కూడా అందుబాటులో లేకుండా ఉంటే మేము చాలా మార్లు బాధపడ్డాం. అయ్యో వీళ్ళు పోవాలనుకుంటున్నారు కదా, వీళ్ళకి మంచి భోజనం వసతి లేదని స్వామి ఆదేశాల ప్రకారం మేము చేయాలనేటువంటి ఉద్దేశంతో 2012లో ఇక్కడ పెట్టాము. స్వామి తర్వాత గత 24 సంవత్సరాలుగా వెంకటగిరిలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మన ట్రస్ట్కి వచ్చినటువంటి వెంకటగిరి శాసనసభ్యుడు కురుగుల రామకృష్ణ గారు మాకు ఎంతో ఎంతో సహాయం చేశారు. 2009 ఎలక్షన్ టైంలో ఈనాడు కూడా మా గురించి అప్పుడు సార్కి తెలియదు, ఇట్లా వెంకటగిరిలో వీళ్ళు చాలా సేవా కార్యక్రమాలు చేస్తారంటే చాలా ఆశ్చర్యం. 2009లో వెంటనే ₹1,00,000 తీసుకోండి స్వామి మీరు అన్నారు. నిజంగా చాలా గొప్ప మనిషి, ఎంత ఆశ్చర్యపడ్డాం. 2009లో ఆ ₹1,00,000తో మేము సుమారుగా 1,200 మందికి ఎస్సీ ఎస్టీ పిల్లలకి డక్కిలి, బాలాయపల్లి, వెంకటగిరి మండలంలో నోట్ బుక్స్, బ్యాగ్స్, గుడ్డలు సార్ 2 సంవత్సరాలు మీ డబ్బులతోనే అందించడం జరిగింది సార్. అప్పటి నుంచి కూడా మాకు ప్రతిదీ ఏదడిగినా కానీ వారు వెంటనే నేను 2009లో నేను పరిచయం చేసుకున్నాను మా ట్రస్ట్ గురించి. వారు చెప్పిన మొట్టమొదటి మాట, మీరు చేసేది చాలా బాగున్నాయి, నన్ను కూడా కలుపుకోండి అన్నారు. చాలా ఆనందపడ్డాం. అప్పటి నుంచి కూడా ప్రతిసారి మా దగ్గరికి వస్తున్నారు. ఎన్నో సేవా కార్యక్రమాలకి మాకు సహాయం చేశారు. ఈ బిల్డింగ్ కట్టిన తర్వాత కూడా మీకు ఇంకేమన్నా కావాలంటే మాకే ధైర్యం చాలా, ₹1,00,000 ఇచ్చినా కూడా అడగడం ధర్మం కాదని గమ్మునున్నాం. అయినా సరే స్వామి ఇక్కడికి వచ్చి మిద్ది పైన కట్టుకునేటట్లయితే ఒక 200 బస్తాలు తీసుకోండి అని చెప్పి సార్ అప్పుడు ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. 200 బస్తాలు సిమెంట్ ఇచ్చారు. అది కాకుండా 2 రోజులకు ఎప్పుడన్నా ఒక రోజుకి ఎంత అవుతుందని చెప్పి ఇచ్చేవారు. మరి ఈరోజు కూడా మాకు పిలవంగానే వచ్చినందుకు యాక్చువల్గా చెన్నై పోవాలన్నారు. చాలా గొప్పగా పెద్ద మనిషి చేసుకొని వచ్చారు. మేము చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం సార్. ఒకవేళ ఇందులో ఏదైనా మిగిలితే ఆ డబ్బులతో కూడా మొన్న కూడా జనవరిలో 500 మందికి దుప్పట్లు పంపిణీ చేశాము. వచ్చిన డబ్బులు మిగిలితే ₹10 మిగిలితే ఇంకా ₹2 మా చేతి తీసి ₹12 సేవా కార్యక్రమాలు చేస్తాం. కాబట్టి మీరు వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. శివ ఈ అయ్యప్ప మీకు ఎక్కువ ఓట్లు తెప్పించారు సార్. అయ్యప్ప 12వ వాటి సార్. ఇది వరకు 11 ఉండేది, ఇప్పుడు 12 కలిపారు. 12వ వాటిలో మీకు ఎక్కువ ఓట్లు వచ్చేస్తారు సార్. శివస్వామి, కోటి స్వామి. చేతులు
చాలా చాలా సంతోషం. మీరు ఒక టెంకాయ కొట్టగలిగితే మీరు 2 మీరందరూ కూడా ఎవరెవరు ఉంటారో అందరూ కొట్టండి. 48 రోజులు ఏప్రిల్లో 2 పూట్ల రోజుకు 2500 మందికి అధికారుల సహకారంతో వెంకటగిరి మరి యావత్ ప్రపంచం అంతా కూడా బ్రేక్ అయితే ఒక ధర్మశాస్త్రంలో పర్మిషన్ తీసుకొని పల్లెటూరుకి అంతా రోజు 2500 మందికి 44 రోజులు చేశాము. అది చాలా గొప్పగా మేము చెప్పుకుంటున్నాం సార్. అటువంటిది చేసేదానికి కారణం మా అయ్యప్ప స్వామి. మా గురించి మమ్మల్ని పుష్ చేయండి సార్. ఎంతమంది అయితే మాలలు వేసుకున్నారో ఈ సమాధానం వేస్తున్నారు భక్తి శ్రద్ధలతో నియమంగా 41 రోజులు ఉండి మరి వీళ్ళు వైఎస్ స్వామి దగ్గరికి వెళ్ళి మరి వాళ్ళు దీక్షని విరమించడం ఇది ఆనవాయితీగా గత 12 సంవత్సరాలుగా నేను కూడా చూస్తూ ఉన్నా. కాబట్టి ఇది ఎట్లాగే ఒక అభివృద్ధి ఇంకా బాగా కొనసాగాలని దీనికి ఏదైనా సహాయం కావాలంటే కూడా నా వైపు నుంచి కూడా ఎప్పుడు నా అండదండలు ఉంటాయని చెప్పి కూడా ఎందుకంటే 10 మందికి ఒక మంచి పని చేసేటప్పుడు దానిలో మనకు ఖర్చు పెట్టడం తప్పలేదు. కాబట్టి నేను ఇచ్చింది గొప్ప కాదు కానీ దాన్ని సరైన మార్గంలో వినియోగించుకున్నాను కాబట్టి నాకు కూడా చాలా సంతోషం. ఇంకేదైనా ముందు చెప్పండి నా వైపు నేను చేస్తానని చెప్పని కూడా తెలియజేస్తూ అందరు స్వామికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా భక్తి శ్రద్ధతో ఖచ్చితంగా వెళ్ళి రావాలని చెప్పి కోరుకుంటూ ఆ దేవదేవులు కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి అందరూ తక్కువ సరే 15,000 దాకా ఖర్చు పెట్టి సొంతంగా చేశారు సార్. మేము అడగలేదు, నేనే చేస్తాను ధర్మశాస్త్రాన్ని. ఇటువంటి సేవ భాగంలో మా ఖర్చులు మాత్రం చాలా చేశారు. 40 వచ్చి సేవ చేస్తారు సార్. ఈ సంవత్సరం అన్ని చేశారు. ఆరతి చేసి క్షమాపణ చెప్పి మీరు పోలీసు స్వామి అందరు లేండి సార్. స్వామి సకల తప్పులను క్షమించి కాపాడబడను సత్యమగు అయ్యప్ప స్వామి పాదాల విన్నంలే మాకు శరణం మాకు శరణం మాకు శరణం స్వామి. అందరూ కూడా ఫోన్ చేసుకొని వెళ్ళాలని మా ప్రార్థన. నేను కూడా ఏర్పాటు చేశాను. స్వామి కూర్చోబెట్టి
హైదరాబాద్ రాష్ట్రంలో అశోక్ కుమార్ ప్రీతి వాళ్ళు ఈరోజు నడిపిస్తున్నారు. వారికి మనందరూ కూడా మంచి జరగాలని కోరుకుంటూ మీరు ప్రసాదాలు తీసుకోండి. కొంచెం సైడ్ స్వామి కార్యకర్తలు అది కూడా వెంకటగిరిలో నీలాగా ఎవరు లేరు.